ఉప్పేసిన లేదంటే పన్నెండు చూసుకొని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై ఫ్యామిలీ. గైస్, మీకైతే మంచి అత్త కోడళ్ళ కంటెంట్ కావాలంటే కింద కామెంట్ లో మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ చేయండి. అసలు మేము రీల్ తీయాలనుకుంటున్నాం. ఆ రీల్ కోసమే ఇదంతా ప్రాసెస్ వస్తుంది. అసలు ఇది వంట బ్లాగ్ అయితే కాదు. ఏం చేద్దామంట కానీ సగం సగం చేసినాం కదా, మేము సగం సగం మీకు చూపిస్తున్నాం. కొన్ని మొత్తం కుకింగ్ వీడియో అయితే కాదు ఇది. అసలు మాకు ఎలాంటి బ్లాగ్స్ తీయాలో కూడా అర్థమైతే లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఆ లాంగ్వేజ్ ఏంటే సరిగా మాట్లాడరు రాదా? కామెంట్లు ఏమన్నా చెప్పండి ఎలాంటి కంటెంట్ తీయాలో. మీకు నచ్చినట్టు మంచి మంచి బ్లాగ్స్ ఇస్తాం. ఇప్పటి నుంచి ఫుల్ ఫన్ ఉంటది, చూసుకొని ఇచ్చి పడేస్తాం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాం. ఈ రీల్ కోసం మేము అంతా కూడా స్టార్ట్ చేసినాం. అంటే మేము తీసే రీల్ ఈ కుకింగ్ ఒకటి ఉందన్నమాట. చూసినావా, ఈ రీల్ చేయడం ఏమో కానీ పెద్ద కష్టాలే ఉంటాయి. ఇప్పుడు మనమైతే ఫ్రైడ్ రైస్ వేస్తున్నాం. ఆ రీల్ లో మనకి ఫ్రైడ్ రైస్ కోసం అని ఈ నూనె ఇట్లా తిట్టుతుంది. ఇగో ఇది మా అక్క కోడళ్ళ వీడియోల కోసం సంటాలు చూడదు ఎట్లున్నాయో. ఆ వీడియో రీల్ కోసం మంచి అత్త కోడళ్ళ కంటెంట్ కావాలంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చిందండి వయ్యారి. ఇగో నేను నా కోడలు కలిసి ఒక రీల్ చేస్తాము. దానికోసమని ఈ కుకింగ్ ఆయిల్ ఫ్రై చేసుకుని వెగ్స్. ప్లీజ్ తిట్టుకోకండి, మా ఏమైనా మిస్టేక్ ఉంటే. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం వీడియోస్. కామెంట్స్ అలా మాత్రం ఏం అనకండి ప్లీజ్. హోటల్ స్టైల్ ఫ్రైడ్ రైస్ ఇదన్నమాట. రామ్ తల్లి మేము చేసే రీల్స్ కోసము ఇందులో సాల్ట్ వేయాలి, అందుకోసమని వేస్తున్నా. మధ్యలో కింద డిస్టర్బ్ చేయడానికి ఒక్కొక్కళ్ళు వస్తా ఉంటారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కూర చూడు అని అందులో హార్ష్ అనుకుంటే మంచిగా అంతే. కూర చూడే అనాలా? మెల్ల అది గట్టిగా కూర చూడే అని చెప్పేసి ఎప్పుడు పోతా. ఇంట్లో వాళ్ళ కోసం నేను మునిగిపోయి ఉప్పేసిన లేదు కానీ వేసి ఉండండి. అదేం వేయదు, నేను వేస్తున్నా. కొంచెం ఉప్పేస్తాను వేసి పడిపోతాను అనమాట. అయ్యో మా అత్త కూర పొయ్యి మీద పెట్టి ఇద్దరు వెళ్ళి అసలు ఇది ఉప్పేసిందా లేదా అని నేను వేస్తాను అనమాట. లాస్ట్కి ఇద్దరం చూసేసరికి అంటే ఉండు కొద్దిగా ఇద్దరు కాదు. నేను చెప్తా కొంచెం కంటెంట్ చెప్తా. ఏమో కాదురా, ఇగో ఫర్ ఎగ్జాంపుల్ కూర వేస్తుంది. అసలు నేను కూర వేసినా లేదా ఉప్పేసినా లేదా అని వేసి ఉన్నాను కావచ్చు. అదేం వేయదు, నేను వేసిన కొంచెం మళ్ళీ అది ఇంక్రీస్ తెస్తుంది. కోడిగుడ్ల కూరలో ఉందా అది స్టార్ట్. ఇప్పుడు ఏం స్టార్ట్? నువ్వు అడుగుంటూ నేను పిలుస్తా. ఇప్పుడు ఏమంటారు? ఇగో నవ్వులు కూర చూడమ్మా, నేను పైన బట్టలు మరి అట్లా అన్నా కానీ నవ్వులని పిలువద్దారా? ఎట్లయినా కానీ దాని పేరే అది. ఎస్ఐ బొసే అన్నారా? అదే అంటున్నా. నవ్వులు కూర చూడమ్మా, నేను పైన పోయి బట్టలు ఆరేసి వస్తా. బట్టలు ఆరేసే వస్తా, తీసుకొచ్చడేమో. సరేనా? కోడలు మీద టాపిక్ పేసినావు ఉప్పేస్తాను. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. అట్లా ఇప్పుడు ఏంటి చెప్పురి.
చెప్పరా నువ్వు తిను ఫస్ట్. ఇంకో నువ్వు తినేసి నేను ఇట్లా ఒక బుక్క పెట్టుకుంటా. నమ్మ ఎంత గింత ఉప్పు అని అంటావు. నెక్స్ట్ నేను ఒకళ్ళు తీసుకోండి. అదొక క్యాప్చర్ చేశారు. అయిపోయినాక చూద్దాం అంటున్నా. సరే తీరా రీల్ ది. సబ్స్క్రైబ్ ఒకటి చెప్పు. అనేది పెద్దగా పెట్టరా జూమ్ చేసి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. మచ్చలేని మంచోడిని నేను, అరే సొట్టలేని సిన్నోడిని నేను, 5 ఈదుల అందగాని నేను, అరే 5.5 అడుగులుంటాను, బిల్లు క్రీము రాశాను. సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ సబ్స్క్రైబ్ టు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.